ఏమిటిదంతా పెద్ద జమీందార్ లాగున్నది. నా తండ్రికి పెళ్లి కొడుకు కూడా వచ్చిందమ్మా. చిన్నబాబు గారు ఇచ్చారమ్మా ఇవన్నీ. ఆయన అంత మంచివారని. అవును బాబు, నువ్వు ఇంతవరకు చదువుకున్నది, మన కుటుంబం బాగున్నది, ఇదంతా కుటుంబం చలవి. అంతేకాదమ్మా, ఆయన తన్ని నువ్వు నువ్వు అనమంటారు. అమ్మో తప్పు బాబు, అలా ఎప్పటి కనకు. ఇక నుంచి నన్ను నడిస్తే తంతానన్నారు. తంతారా? నిన్న ఎందుకు బాబు? అమ్మా అదిగో వరాన్న అంత పెద్ద కారు లేదు, ఇక నుంచి అది నాదేనట. నేను ఎప్పుడు చిన్నబాబు గారితోనే ఉండిపోవాలట. వారి వంశమే ఎంత బాబు. బాబు చిన్నబాబు గారి మనసు నొప్పించుకో, జాగ్రత్త సుమా. అలాగేనమ్మా. బాబు త్వరగా వంట చేస్తాను, భోంచేసి వెళుతూ గాని. అబ్బే అక్కర్లేదమ్మా. ఆహా ఆకలేదు, కాదు టైం లేదమ్మా. మాయని చూడాలి. మాయా? ఎవరు? మాయాదేవి అని పెద్ద డాక్టర్ అమ్మా. ఇవాళ లెక్చర్ ఉంది, టైం లేదమ్మా. వస్తా బాబు. అలాగేనమ్మా. కన్నుల నీడలలోన దూరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే. అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. మబ్బుల పందిరి మనపై నిలిచే, పచ్చిక బానుకు వెచ్చగా పిలిచే, వీడని జంటగా రమ్మని, వసివాడని పూలై పొమ్మని. పులకింత కనుపించని దావింత, అది కదలాడును మనసంతా. నీలి కన్నుల నీడలలోన దూరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే. అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. చల్లగా తాకే జ్వాలలు ఏవో, వేడిగా సోకే వెన్నెలలేవో, చిన్నది విసిరే చూపులు, చెలి చిలికిన ముసి ముసి నవ్వులు.
సాగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో. మాయా మాయా, నీలాంటి చిత్రమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూస్తున్నారుగా. అది కాదు మాయా, నీ ఊరు పేరు చెప్పావు, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ ఇల్లు ఎక్కడో. ఇల్లా? ఇది మా ఇల్లు, ఇది నా అడ్రస్. చాలా. ఓహో, మరి నా ఇల్లు ఎక్కడో చూపించు. అది సరిగాని మాయా, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నాకు మంచి స్నేహితుడు దొరికాడు. ఏ ఊరు సంతలోనమ్మా? చచ్చా, అతని గురించి అలా హేళనగా మాట్లాడకూడదు. గొప్ప కోటీశ్వరుడు, నేనంటే ప్రాణం. నాకు ఈ సూటు బూటు, ఈ వాచి, పెద్ద కారు అన్ని ఇచ్చాడు తెలుసా. ఇంకే, ఇన్నిచ్చినవాడు రేపు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, ఆమెనే పెళ్లి చేసుకోమంటాడు. అంతటితో ఈ మనసులోంచి మాయ కాస్త మాయమైపోయి. చచ్చా, అలా ఎన్నడికి జరగదు. ఏమిటమ్మా గ్యారంటీ? గ్యారంటీయా? మాయా మాయా మాయా, ఈ చాటు మాటు ఇంకా ఎంతకాలం ఉంది? మీరు వెళ్ళి మీ నాన్నగారితో మన పెళ్లి సంగతి మాట్లాడండి. అమ్మ బాబోయ్, నాన్నగారితో చెప్పడమే ఇదివరకు ఒకసారి చెప్పాను. రేయ్, నాకు కావాల్సింది 25,000 రూపాయలు కట్నం. ఆ పిల్లైనా సరే, ఏ పిల్లైనా సరే, ఆఖరి కోడి పిల్లైనా సరే, కోతి పిల్లైనా సరే అని మొండిపట్టు పట్టు కూర్చున్నాడు. గుళ్ళో పిల్ల అంటే మండి పడిపోతాడు. నేనేం చేయని చెప్పు. చివరికి ఇదా మీరు చెప్పేది? మరి నా గతేం కానండి. చచ్చా, నీకేమైనా పిచ్చా? ఒకవేళ ఎవరైనా పొరపాటున కట్నం ఇస్తే మాత్రం నేను ఏ పిల్ల పెడితే ఆ పిల్లని చేసుకుంటా అనుకున్నావా? అది కాదండి. నేను సచ్చినా చేసుకోను, నీకు ఆ భయం అక్కలేదు. కళ్యాణి, ఎన్ని జన్మలకైనా సరే, జన్మలకైనా సరే నువ్వే నా అర్థానికి, నా ప్రేయసి, నా డార్లింగ్, నా జానీ. నేనంతా విన్నానక్క, నాకేం పాలు పోవడం లేదు. ఈ మగవాళ్ళంతా ఇంతే. ప్రేమించడంలో ఉన్న చొరవ ధైర్యం పెళ్ళాటంలో ఉండదు. ఉండు, నేను వెళ్ళి నలుగురిలో నిలబెట్టి అడుగుతాను. కస్తూరి, తొందరపడకూడదమ్మా. అంత అవసరం వస్తే నేనే వెళ్ళి అడుగుతాను. అమ్మా కస్తూరి, కస్తూరి, ఇదేమిటమ్మా వంట మానేసి ఇక్కడ చేరి కబుర్లు చెప్పుకుంటున్నారా? నాకు ఆఫీసుకు టైం అయింది. లేదు నాన్న, చిటికలో చేసేస్తాం, కోపడకు. కోపం ఎందుకు తల్లి? ఈ పాటికి పెళ్లిళ్ళయి మీ సంసారాలు చక్కదిద్దుకుంటూ హాయిగా సుఖపడవలసిన వాళ్ళు ఈ మారుమూల కొంపలో చేరి ఈ ముసలవాడికి చాకరీ చేసుకుంటూ ఇలా కష్టపడుతున్నారు. కంగ్రాచులేషన్స్, మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఏమిట్రా చిన్నబాబు, ఇన్నాళ్ల చదువు, ఈ డిగ్రీ, ఇవన్నీ మీ చలవే. అందుకని ముందు మీ కాళ్ళకు ముక్కి. చచ్చా, మళ్ళీ మనకి ముక్కులు ఏమిట్రా? సరే, మొక్కేవు కనుక దీవిస్తాను. కూర్చో కూర్చో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పెళ్లి కూతురు మీ క్లాస్మేట్ సుభద్రగా, 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్. ఐ థింక్ షీ లవ్స్ యూ, రాదర్ లైక్స్ యూ. ఆ సంగతి మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి. చెప్పరా? అదే 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 సుభద్ర సంగీతగా, దాన్ని సిగ్గుపడతావు ఎందుకురా? వెంటనే పిలిపించేస్తాను. సుభద్ర గారు వచ్చిన బాబు, నేను వేరే. ఏమిట్రా వేరు? అదే 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 ఏమిట్రా? చెప్పరా చెప్పరా. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఒక అమ్మాయిని కాక ఇద్దరు అమ్మాయిని లవ్ చేద్దాం అనుకున్నా. ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఏమో నాకు తెలీదు. తెలీదు? ఆ అమ్మాయి ఉట్టి రణపైకి ఇచ్చిన బాబు. తన ఊరేమిటో పేరేమిటో తల్లిదండ్రులు ఎవరో ఏమీ చెప్పదు, కానీ నేను మాయా అంటే పలుకుతుంది. వేసింది అని పూర్తిగా వేసింది, టోపీ వేసింది. తన అడ్రస్ ఊరు పేరు చెప్పలేదంటే నిన్ను బట్టి ఫుల్ కింద పట్టేసింది అనమాట. నో నో నో, నా మాయ అలాంటిది కాదు. అందాకెందుకు, ఇప్పుడు నేను ఎక్కడికే వెళుతున్నాను, ఇవన్నీ ఖచ్చితంగా అడిగేసి. కూర్చోరా, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేసి ఆ తర్వాత నీ మాయా మ్యాజిక్. డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్. దిస్ డిగ్రీ వోంట్ టీచ్ యూ. గో మ్యాన్. అలాగే వస్తా. అమ్మా. బాబు, ఇదేమిటమ్మా పడుకున్నా? జ్వరం తెలిసిందా? లేదు నాయన. పట్టా ఇచ్చారా బాబు? ఇచ్చారమ్మా, ఇదిగో. అమ్మా, నేను యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చానమ్మా. చాలా సంతోషం నాయన. అమ్మా. బాబు, ముందు మీ నాన్నగారికి నమస్కారం చేయి. రా బాబు. నాయన, నువ్వు పేదవాడివని, ఇతరుల సహాయంతో చదువుకుని పైకి వచ్చావని మాత్రం మర్చిపోకు. బీద సాధలకు సహాయం చేయడానికి నీ విద్యను ఉపయోగించు నాయన.
అలాగేనమ్మా. మాయా, ఇదిగో మన డిగ్రీ వచ్చేసింది. నేను ఇంత పెద్ద డిగ్రీ సంపాదించినందుకు నువ్వేదో బ్రహ్మాండంగా డాన్స్ అది చేస్తావని ఆశపడి వస్తే అంతేలే, మా చిన్నబాబు చెప్పిందే రైట్ అయింది. ఏం చెప్పాడే మీ చిన్నబాబు? ఈ డిగ్రీ నీకు చూపించాలని బయలుదేరాను. ఒరే ఇడియట్టు, దీని సంగతి మీ మాయకేం తెలుసురా? ముందు వెళ్ళి మీ అమ్మగారికి కనపడు. డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్ అన్నారు. ఓహో, మీ ఫ్రెండ్కి ఇదే పనే ఇలా లవర్స్ మధ్య పేచీలు పెట్టడం? ఇవాళ ఇదన్నాడు, రేపు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.